తూర్పుగోదావరి జిల్లా గోకవరం స్థానిక మండల పరిధిలోని గుమ్మళ్లదొడ్డి గ్రామంలో శ్రీ విజయదుర్గ మహిళా శక్తి సంఘం డ్వాక్రా గ్రూప్నకు సంబంధించి చోటు చేసుకున్న రుణ వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. గ్రూప్ యానిమేటర్ చదరం వెంకటలక్ష్మిని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మానసిక వేధింపులపై బాధితురాలు నేరుగా మీడియాను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఈ డ్వాక్రా గ్రూపులోనే లోన్ తీసుకున్న 10 మంది సభ్యుల్లో ఒకరైన సూరిశెట్టి సుబ్బలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారని, ఆమె మృతి తర్వాత మృతురాలి 3 కోడళ్లు బ్యాంకులో తీసుకున్న రుణాన్ని తామే వాయిదాల వారీగా చెల్లిస్తామని గ్రూప్ సభ్యుల సమక్షంలో తీర్మానం చేసుకున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అప్పు చెల్లించకపోవడంతో గ్రూప్ సభ్యులు సంబంధిత బ్యాంక్ మేనేజర్ను కలిసి పరిస్థితిని వివరించారన్నారు. మేనేజర్ 1 నెల గడువు ఇచ్చినా కోడలు స్పందించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఖాతాలను హోల్డ్లో పెట్టారన్నారు. బ్యాంకు ఖాతాలు హోల్డ్ కావడానికి యానిమేటర్ చదరం వెంకటలక్ష్మియే కారణమంటూ కొందరు ఆమెపై లేనిపోని ఆరోపణలు సృష్టించారని వాపోయారు. 3 కోడళ్లు స్వయంగా సంతకాలు పెట్టి అప్పు తీరుస్తామని మాట ఇవ్వడం వలనే తాము ఇన్నాళ్లు వేచి చూశామని, ఇప్పుడు డబ్బులు అడిగితే ఒప్పుకోకుండా తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ మాట మారుస్తున్నారన్నారు. కొంతమంది పదే ఫోన్లు చేస్తూ గత వారం రోజులుగా తనను మానసికంగా వేధిస్తున్నారన్నారు. ఈ వివాదంపై స్పందించిన సంబంధిత బ్యాంకు అధికారులు నేరుగా గుమ్మళ్లదొడ్డి గ్రామానికి వచ్చి గ్రూప్ సభ్యులందరినీ సమావేశపరిచారన్నారు. విచారణకు రావాలని కోరినప్పటికీ సదరు వ్యక్తులు అధికారుల మాటలను కూడా లెక్క చేయకుండా సమావేశానికి గైర్హాజరయ్యారని గ్రూప్ సభ్యులు వెల్లడించారు. న్యాయం చేయాల్సిన తరుణంలో తమపై నిందలు వేస్తూ గ్రూప్ను నడిపిస్తున్న యానిమేటర్ను వేధించడం తగదని తోటి గ్రూప్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తనకు రక్షణ కల్పించాలని బాధితురాలు అధికారులను కోరారు. ఉన్నారండి అలా మధ్యలో ఒక 9 నెలలు పెండింగ్ పెట్టుకున్నారు. గ్రూప్ సమానంగా ఆగిపోయిందండి. తర్వాత మాత్రం మొన్న పెన్షన్ వచ్చాక వాళ్ళ మామయ్య గారు నెలకు 4,000 చొప్పున కొట్టివ్వరండి. 3 కోళ్ళు కట్టనన్నారండి. వీళ్ళు భయపడి ప్రతిసారి బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం రావడం జరిగిందండి. మధ్యలో కట్టనని బ్లాక్మెయిల్ చేసినప్పటికీ వాళ్ళ మామగారు మన అప్పు మనం తీర్చుకోవాలని కట్టాడండి. కట్టినప్పుడు మన 2 నెలల క్రితం నేను కట్టలేనమ్మా, నా పరిస్థితి బాగాలేదని ఆయన చెప్పడం జరిగిందండి. అయినా సరే ఏమ్మా ఎలా కడతారు ఏంటంటే మేము కడతామని చెప్పారండి. కట్టమని అయితే చెప్పలేదు. కానీ తర్వాత మళ్ళీ అలా లిసించుకుని చచ్చిపోయిన వాళ్ళు అప్పు పోతే మీ 9 మంది కట్టుకోమని రివర్స్ అవ్వారండి. రివర్స్ అయితే ఈ 9 మంది వచ్చి నాకు ఆడికి వచ్చారండి. వచ్చినట్టే ఏంటి దీని సొల్యూషన్ అని అనగానే బ్యాంక్ వెళ్దామన్నానండి. బ్యాంక్ తీసుకెళ్తే అమ్మ మీరు ఏమన్నా తీర్మానం తీసుకున్నారా, లేదంటే చెప్పండి మీ 9 మంది కట్టాలన్నారండి. లేదండి మాకు 9 మంది తీర్మానం ఉంది నడండి అని బ్యాంక్ అక్కడ 9 మంది వచ్చి ఆ తీర్మానం రాసి ఇచ్చారండి. సాక్షి సంతకాలు అయినందుకు ఇవాళ మనకు సంఘ సభ్యులు కూడా కాదండి, వేరే సంఘంలో వేరే వివోలో ఉన్న సభ్యులండి. వాళ్ళ అకౌంట్ నెంబర్లు మేడం గారు రాసి ఇస్తే ఆ అకౌంట్ నెంబర్లు రాసి నీ తీర్మానం ఇవ్వడం జరిగిందండి. వెంటనే 3 రోజులు పోయిందండి. మా ఇంటి దగ్గరే కూర్చున్నారండి 2 కోళ్ళు. అమ్మ ఇగో మీకు తీర్మానాలు మీద బ్లాక్మెయిల్ చేయడానికి నెంబర్లు రాసి ఇచ్చాను, నీ తీర్మానం మీద రాసి ఇచ్చానని చెప్పానండి. అయినప్పటికీ అక్కయ్య ఏం చేస్తాం, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదు, కడతాంలే అన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళ తోటికోళ్ళు వాళ్ళందరూ కలిపి మొత్తం మీద మూగోళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయిపోయిన నానా రకాలుగా మామూలుగా తిట్టలేదండి, మానసికంగా లైంగికమైన తిట్లు. ఇంటి మీదకి వచ్చి తిట్టినప్పటికీ నేను బయటకు రాకుండా లోపల ఉన్నానండి. వచ్చి ప్రెసిడెంట్ వెళ్ళిపోయి అమ్మ ఏంటి ఇలా తిడుతున్నారంటే, నా తప్పు ఉంటే బ్యాంక్ వాళ్ళు పిలుస్తారు, బ్యాంక్ వెళ్ళమనండి, బ్యాంక్ వరకు నాకు సంబంధం కాదు, మీ 9 మీద కోసం మీరు వెళ్ళారు బ్యాంక్ దగ్గరికి, అంతేగాని నాకు సంబంధం లేదమ్మా అని చెప్పానండి. చెప్పినప్పటికీ లైంగిక వేధింపులు కానీ గత 4 సంవత్సరాల క్రితం ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఏ చిన్న సమావేశం పెట్టినా కేపీ రాజు అనే కొండేపల్లి పెద్దిరాజు గారు హాజరయ్యేవారండి. ఆయన పెద్ద లాయర్ అని కూడా చెప్పారు. అయినప్పటికీ ఏంటి అన్నయ్య గారు సోదరభావంగా బాబాయ్ గారు తమ్ముడు గారు అనుకుంటా వెళ్ళిపోయేదాన్నండి. ఎవరన్నా నేను ఒక భర్త లేని ఆడదాన్ని నేను రోడ్డు నడుతుంటే వెనకాల నవ్వున్నా సరే నా కాళ్ళ మీద నిలబడి బతికానని, కానీ ఎవరి కోసం కూడా నేను భయపడకుండా తిరిగానండి. ఈ మధ్యకాలంలో లైంగిక వేధింపులు ఎక్కువైపోయండి. నేను ఆయన పర్సనల్గా లోన్ ఇప్పించలేదని నా మీద చాలా టార్చర్ పెట్టాడండి. అయినప్పటికీ నేను తలదించకుండా పోనీ పెద్దలు కాదా ఎవరో ఒకళ్ళు అని చెప్పేసి అన్నానండి. దేనికి కూడా నేను భయపడలేదండి. నేను స్వతంత్రంగా నా కాళ్ళ మీద ఒక ఆడదాన్ని బతలేదు. ఆయన ఒక వాళ్ళకి అక్కలు లేరా, చెల్లెలు లేరా, అమ్మలు లేరా, ఇది ఎంతవరకు న్యాయం, ఆడదాని మీద ఎంత కక్ష పెడతామని నేను మిమ్మల్ని ఈ రోజు అడుగుతున్నానండి. కానీ మా ఉద్యోగ భద్రత అయితే మాకు రక్షణ లేదండి. ప్రతి వివో అని మొగడోడు కరపవలసినే వస్తుందండి. ఎవరితో నేను లైంగిక బాధలు పడవలసి వస్తుందండి. ఒక మొగోడు లేని ఆడదంటే ఏం చేయలేదని వీళ్ళందరూ పన్నిన కుట్రండి. ఇదంతానే ఉద్యోగంలో తీసేయాలి, ఈ ఆడదాన్ని ఎలా బతుకుతుందని రోడ్డు ఎక్కించారండి నన్ను. ఈనాటికి నా అత్తింటికి పెట్టినటికి మంచి పేరు తెచ్చుకుని బతుకుతున్నానండి. ఈలోని ఈరోజు నా కుటుంబానికి వచ్చిన పేరుకి నేను మానసికంగా మైండ్ చాలా ఇబ్బంది పడి వారం రోజుల నుంచి భోజనం లేక నిద్ర లేక ఎంతో బాధపడి వేదన చెందుతున్నానండి. ఇప్పుడు కన్నా ప్రతి వివో ఉద్యోగం మీద మాకు రక్షణ ఇప్పించాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నానండి.
ఒక ఆడదాన్ని మరీ ఇంత లోకుతాన్ని కడతాం చాలా తప్పండి. ఇందులోని ఇన్వాల్వ్ అయిన మగోళ్ళు సూరిశెట్టి నానియండి, సూరిశెట్టి దార్లండి, కొండేపల్లి పెద్దిరాజు గారు, దీనికి మద్దతు ఇచ్చిన అభిరెడ్డి చిన్ని అన్నయ్య గారు అన్నందుకు కూడా భర్త లేని ఆడదాన్ని లోకుగా నవ్వుతూ చూసినా సరే నేను ఏనాడు బాధపడలేదండి. నా స్వతగా బతికాను అనుకున్నానండి. ఈ అప్పు కట్టేసిన తర్వాత స్టేట్మెంట్ ఇదిగోనండి, నా మీద అపరాధుల నిందలు వేసారండి ఈ ఊళ్ళో నన్ను బతకనివ్వకుండా చేయడానికి. నేను కూడా లేకపోతే నా పిల్లల పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నానండి ఈరోజు. దీన్ని మాత్రం మీరు చాలా దూరంగా పెద్ద వీడియోలకి తీసుకెళ్ళి పైన అధికారులకు అందాలని తెలియజేసుకుంటున్నానండి సభాముఖంగా. నాకు మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నా బాధ వ్యక్తం. నా పేరు కాలపార్వతి అండి. శ్రీ లక్ష్మీ దుర్గా శ్రీ విజయదుర్గ గ్రూప్లో ఉంటున్నామండి. మేము 1,60,000 లోన్ తీసుకున్నామండి. తర్వాత ఆవిడ తీసుకున్న తర్వాత ఒక ఆమె చనిపోయిందండి. చనిపోయిన ఆవిడ తర్వాత ఆవిడ ముగ్గురు కోడలకి పెంచిందండి. మేము ఉండగానే పెంచిన తర్వాత ఆవిడ కూడా తీర్మాన సంతకాలు తీసుకున్నదండి ముగ్గురు కోళ్ళ దగ్గరనే. తీసుకున్నాక నెలలకి కట్టినా కూడా టార్చర్. ఒక నెలలో ఒకలాగా గొడవలే పెట్టేసేవారండి. పెట్టి పోలే ఎలాగ కిందటి మీదటి ఎలాగోలా కట్టేవాళ్ళండి. కడితే లాస్ట్గా వచ్చి టయానికి మాకు డబ్బులు కట్టమని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారంటండి. చెప్పి మమ్మల్ని ఈదులోకి ఎక్కించారండి. మాకు రేపు పొద్దున్న ఏది రాకుండా చేయడానికి చేశారండి. గవర్పేట అంటే వాళ్ళు గవర్లో లేరా, అసలు గవర్లు లేరా, లేకపోతే గవర్కి పుట్టలేని ఎదవలా అండి. మమ్మల్ని ఇలా చేస్తున్నారండి. ఏంటండి దీని పరిష్కారం? వారం రోజులు పెట్టి చంపుతున్నారండి మమ్మల్ని. ఏంటంటే మేము కష్టపడినాక వెళ్తున్నామండి. మాకు తీర్మాన సంతకాలు పోనీ అవన్నీ సంతకాలు అండి మమ్మల్ని నేను చెక్ చేశారంటండి. అవన్నీ చేశారండి. చేసినా మరి ఫోన్ చేయకుండా వాళ్ళు మరి ఏం చేయాలనుకుంటున్నారు సార్? సార్లు కూడా వచ్చారంటండి. సార్లు వచ్చినా రాలేదండి. బీజెట్టి వీరలక్ష్మి అండి. మాది 4 సంవత్సరాలు అవుతుందండి ఇంచుమించు మేము బాకీ తెచ్చుకొని. 4 సంవత్సరాల దాకా మీటింగ్ కట్టించి ఆవిడ చనిపోయిందని తెచ్చిన తర్వాత ఒక నెలలు కట్టిన తర్వాత ఆవిడ చనిపోయిందండి. వాళ్ళ అత్తగారు చనిపోతే కోడలు మేము కడతామని 1200 చొప్పున తీర్మానంలో రాశారండి. సంతకాలు పెట్టారండి. ఇక్కడే దెమ్మకాడండి, ఈ నాయకుడు గుడి కాడే తీర్మానం 4 సంవత్సరాల కింద రాసిన తీర్మానం కాయంతో కట్టనన్నారని వెళ్ళి మేము బ్యాంక్కి జిరాక్స్ తీసి ఇచ్చామండి. ఇస్తే ఆవిడ ఎండమేటర్ తప్పని రచ్చకెక్కించారండి. మమ్మల్ని పేపర్లో వేసారు. పేపర్లో ఎందుకు వేయాలి, మేమేం తప్పు చేసామని వేయాలి మమ్మల్ని తీసుకెళ్ళి రమ్మని. మా అందరి సంతకాలు అందులోనే ఉన్నాయండి. మా అందరికీ సంతకాలు ఉన్నాయి. కొంతమంది ఏలుముద్రలండి. డబ్బులు కట్టమన్నామని మమ్మల్ని అక్కడ పెట్టారండి తీసుకెళ్ళి. మొగోళ్ళు మెంపించి ఇంటికాడికి ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వీడియోలు తీసి మమ్మల్ని పేపర్లో వేశారు మనమనే. బీసెట్ పద్మ అండి నా పేరు. మేము 10 మందిని డాక్రా తీసుకున్నామండి. డాక్రా తీసుకుని 4 సంవత్సరాలు అవుతుందండి. 1,60,000 తీసుకున్నామండి. 1,60,000కి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు పెట్టి మామూలుగా లోన్ తీసుకున్న తర్వాత అండి ఒక నెల కట్టిన తర్వాత ఓ ఫిబ్రవరి చచ్చిపోయిందండి. చచ్చిపోయిన తర్వాతనే మేము మామూలుగా 9 మేము 10 మంది లోన్ తీసుకున్నప్పుడు మామూలుగా మేము లోన్ తీసుకున్నప్పుడు కాయంతో రాయించామండి. 10 మంది మేము తీసుకుంటున్నామని చెప్పి అందులో మేము మామూలు సంతకాలు మేము పెట్టుకున్నామండి. మామూలు లోన్ తీసుకున్నట్టు అందులో మేము తీసుకున్న తర్వాత లోన్ మేము కట్టమని అంటున్నారనేసి కోడలను తీసుకొచ్చి మామూలుగా మేము మీటింగ్ పెట్టామండి. పెడితే మీ తమ్ముడికి మేము మాతో పాటు కడతామని వాళ్ళు ఒప్పుకున్నారండి. ఒప్పుకున్న తర్వాత ఒక నెల 2 నెలలు కట్టిన తర్వాత మాకు సంబంధం లేదు మేము కట్టమన్నారండి. కట్టమంటే అదేంటి మీరు కట్టమనేది అలాగ మరి మేము అందరం ఎలా చేయాలి, మరి మేము బ్యాంక్ కాడికి మాట్లాడతాం కూడా మాకు తెలదన్నామండి. అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ తమ్ముడి గురికి కట్టుకోండి మా బాకీ అన్నారండి. అంటే మాకు మేము తమ్ముడి గురికి కట్టబెట్టనేసి మేము కట్టమనేసి మేము చెప్తామనేసి అన్నామని ఒకసారి బ్యాంక్ కాడికి రమ్మన్నారండి. వెళ్ళామండి. బ్యాంక్ కాడికి వెళ్ళిన తర్వాత మీరేం వెళ్ళిపోకండి అని మమ్మల్ని బెలువుని తీసుకెళ్ళి ఇదేదో 10 సంతకాలు పెట్టించారని చెప్పండి. వాళ్ళ ముగ్గురు కోడల్లోనూ ఈ తమ్ముడి గురి మీద మేము కేసు పెడతాం అలాగనేసి పేపర్లు ఎక్కించారండి మమ్మల్ని పేపర్లు ఎక్కిస్తాక మేము పేపర్లు ఎక్కిస్తామని అనలేదండి. మాతోటి ఫోటో తీసి మేము ఫోటో గురించి రమ్మంటే మీరు అలా వెళ్ళిపోతున్నారంటే అని అడిగారండి మమ్మల్ని.